హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా చిన్న వ్లాగ్ పెడుతున్నాను అండ్ లేట్గా కూడా పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మేము మా వార్డ్రోబ్స్కి కలర్ సెలక్షన్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. సో ఇంక అందుకనేసి లేట్ అయ్యిందండి. నేను ఇంటికి వచ్చేసరికి 1:00 అయ్యింది. భోజనం చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేసేసరికి 1:30 అయ్యిందండి. ఈ వ్లాగ్ ఎప్పుడు షూట్ చేశాను అన్నది కూడా నాకు అసలు ఏ రోజు షూట్ చేశాను కూడా తెలియట్లేదు. సో అందుకే ఒక 3 డేస్ నుంచి వ్లాగ్స్ కూడా షూటింగ్ అయితే ఆపేసానండి. నేను ఇన్ని పెండింగ్ వ్లాగ్స్ కాకుండా అన్నీ అయ్యాక అప్పుడు ఏ రోజు వ్లాగ్ ఆ రోజు పెట్టుకుంటే బెస్ట్ కదా అన్నట్టు ఇంకా షూటింగ్ అయితే మానేసాను అనమాట. సో నేను పెండింగ్ వ్లాగ్స్ అన్నీ అయిన తర్వాత రెగ్యులర్గా పెట్టేస్తానండి డైలీ వ్లాగ్స్. ప్రస్తుతానికి ఈ పెండింగ్ వ్లాగ్స్ అన్నీ అయ్యాక అప్పుడు స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు అయితే నేను చెప్పాను కదా కలర్ సెలక్షన్కి వెళ్ళాము అని. ఏమేమి కలర్ సెలెక్ట్ చేసుకున్నాము ఏంటి అన్నది కూడా నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇంకోండి నేను ఆ రోజైతే మార్నింగ్ లేచేసరికి 6:00 అయ్యింది. 6కి లేచి త్వరగా నేను ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్యాప్సికమ్ కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి. అందుకనేసి ఉల్లిపాయలు అయితే సన్నగా చీరికల కింద అయితే కోసుకుంటున్నాను. నాకు ఉల్లిపాయలు చీరికల కింద కోసి వండిన కూరే బాగా టేస్టీగా అనిపిస్తుందండి. సో అందుకనేసి మధ్యలో ఎంత మాటలు ఏ కూరైనా చీరికల కింద అయితే కోస్తుంది అనమాట. సో కొంచెం నూనె అయితే వేసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. సో ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే కాసేపు మగ్గుతాయి. కొంచెం ఎక్కువ ఉల్లిపాయ ముక్కలే వేసానండి, ఎందుకంటే మాకు గ్రేవీ లేకపోతే అసలు తినబుద్ధి కాదనమాట. సో అందుకనేసే ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు ఇలా చీరికల కింద వేసానండి. మనకి చీరికలు కాబట్టి మీకు మరీ ఎక్కువలా కనిపిస్తుంది. చాలామంది తీపి రాదా అంత ఉల్లిపాయ వేస్తున్నాం అంటారు. సరిపోతుందండి, తీపి ఏమీ లేదు. సో దీంట్లోకి కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాం అనుకో అవి తాయితీగా మగ్గుతాయి. ఈ లోపల నేను క్యాప్సికమ్ను కూడా కట్ చేసేసుకుంటాను. ఈరోజైతే ఇంట్లో నేను చాలా పని చేశానండి. అసలు ఆ ఇల్లంతా సర్దుకుంటూ వచ్చాను. ఇంకొక 2-3 మంత్స్లో ఎలాగో మేము హౌస్ షిఫ్ట్ అయిపోతాము న్యూ హౌస్లోకి. కానీ ఇంకా ఏంటంటే నాకు మొన్న గృహప్రవేశం తర్వాత పై వస్తువులు కిందకు వచ్చేయడము, ఇల్లు అసలు ఖాళీయే ఉండట్లేదు అనమాట. బాగా నిండిపోయినట్టుగా ఉంది. అండ్ గివేవే అప్డేట్ అయితే ఇస్తున్నానండి. కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను ఒక 1 వీక్లో అందరికీ పంపిస్తాను. ప్రస్తుతానికి అసలు ఖాళీ ఉండట్లేదండి. కొత్త ఇంట్లో సీలింగ్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క టైంలో ఏదో ఒక టైంలో అటు వెళ్ళి చూసుకొని రావడము, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో పని, ఎడిటింగు, పిల్లలు, ఇలా నాకు బిజీగా గడుస్తున్నాయి అనమాట. కొంచెం ఈ ఇంటీరియర్కి మనము అన్నీ సెటిల్ అవుట్ చేసేసుకున్నాక ఫ్రీ టైం దొరికితే అప్పుడు నేను ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అన్నది ఒకసారి మెసేజ్లు అయితే చూడాలండి. నేను ఒక 30-40 మెసేజ్లు పంపుతారేమో అనుకున్నా, అది కాస్త 1000+ మెసేజెస్ అయితే వచ్చేసాయండి నాకు. సో అందులో నేను చూసి పంపిస్తానండి. టైము 11:15 అయితే అయిపోతుందండి. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇల్లు సర్దుకుంటూ వచ్చి హౌస్ అయితే క్లీన్ చేసుకున్నాను. చాలా టైం పట్టేసిందండి ఇల్లు సర్ది ఇల్లు క్లీన్ చేయడానికి. ఇంకా సర్దాల్సిన వస్తువులు చాలా ఉన్నాయి. ఇవి 2 ఏమో చాగళ్ళు తీసుకెళ్ళిపోయి చాగళ్ళలో పెట్టాలి. ఇదేమో గ్యాస్ స్టవ్ అండి, ఎందుకైనా ఉంటుందని అత్తని తెమ్మన్నాను కానీ అసలు ఇది ఓపెనే చేయలేదు. ఇవేమో ఇత్తడి బిందెలండి, ఇవి అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాము. ఎందుకంటే రేపన్న రోజు షాను మను మెచ్యూర్ అయినా మేము ఫంక్షన్స్ అన్నీ అక్కడే చేసుకుంటాం కాబట్టి బిందెలు కావాలి. సో ఇత్తడి బిందెలు పళ్ళాలు చాగళ్ళు అయితే పంపించేస్తానండి. ఇంకా ఇవేమో మొన్న పూజ తర్వాత పంతులు గారికి ఇవ్వాల్సిన సామాన్లు అయితే ఉండిపోయినాయండి, పంతులు గారికి ఇచ్చేయాలి. అయితే ఇప్పుడు మా ఇంట్లో చుట్టాలు చనిపోయారు కదండి, మాకు మైల్ వచ్చిందనమాట. సో పెద్ద కార్యం అయ్యే వరకు ఇది ఇవ్వకూడదు అన్నారనేసి ఇంట్లో పెట్టాను. తర్వాత ఇవి మొన్న రిలేటివ్స్ చాలామంది వస్తున్నారు అనేసి పైనుంచి సామాన్లు అయితే పెద్ద పెద్దవి దింపామండి. సో ఈ సామాన్లు అన్నిటినీ కవర్స్లో పెట్టి సన్సెట్ పైన అయితే పెట్టేయాలి ఇవన్నీని. ఇవేమో కొత్త చేప పిల్లోస్ తీసుకున్నాం అనమాట, రిలేటివ్స్ వస్తున్నారని. ఇవి కూడా ఇప్పుడు అవసరం లేదు, వీటన్నిటిని అయితే పైన అయితే ఎక్కిచ్చేస్తానండి. ఇవన్నీ పైన ఎక్కిచ్చేసి ఇక్కడ కిరాణా తీసుకొచ్చాం కదండి డీమార్ట్ నుంచి, ఇవి ఒకసారి కంటైనర్స్ క్లీన్ చేసి ఆ కంటైనర్స్లో నింపేసుకుంటే అర్మర్ ఖాళీ అవుతుంది. ఇంకప్పుడు దీనికి కర్టెన్స్ అయితే వేసేస్తానండి. సో ఈ కార్నర్ అయితే చాలా క్లమ్జీగా ఉందండి. ఇవి ఆఫ్టర్నూన్ మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక వీటన్నిటిని సర్దుతాను అనేసి చెప్పారు. సో అవన్నీ సర్దుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇవి కూడా అంతేనండి.
నెక్స్ట్ ఈ సామాన్లు కూడా కొన్ని అయితే పైన పెట్టేసేయి, కొన్ని ఏమో క్యాటరింగ్ వాళ్ళవి ఉండిపోయినాయండి గిన్నెలు, ఇవైతే వాళ్ళకి పంపించేయాలి. ఇవేమో అమ్మ వాళ్ళు పాలు పొంగించడానికి తీసుకుని వచ్చారు కదండి ఇత్తడివి. ఈ సామాన్లు ఏమో పైన పెట్టేస్తాను, కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత పూజలకి ఏమన్నా వాడుకోవడానికి అవి నాకు ఉపయోగపడతాయి. వీటన్నిటిని పైన అయితే పెట్టేయాలి. సో ప్రస్తుతానికి ఇల్లు చూడడానికి చిరాగ్గా లేకుండా పైన అయితే సర్దుకుని దుప్పట్లు అవి నీట్గా దులిపి మళ్ళీ అయితే వేసి ఇల్లంతా ఇలాగా క్లీన్ చేసుకుని వచ్చాను అనమాట. ప్రస్తుతానికి ఇల్లు కొంచెం చూడడానికి బాగుందండి, లేకపోతే నేను తుడవడానికి ముందు ఇల్లు ఎంత చిరాగ్గా ఉందంటే నాకు పిచ్చెక్కిపోయింది ఇల్లు చూస్తేనే. ఆ సామాన్లు అన్నీ అవేనండి. ఇవేమో సబ్స్క్రైబర్స్కి రిటర్న్ గిఫ్ట్లు పంపిస్తానని చెప్పాను కదా, అవన్నీ ప్యాక్ చేసి ఇక్కడ పెట్టాను. మా వారికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వీటిని కొరియర్ అయితే చేయాలన్నమాట. ఈ సామాన్లన్నీ అవే సబ్స్క్రైబర్స్కి పంపడానికి అయితే ఉంచానండి ఇవి. సో ఇవన్నీ పంపించేస్తే కొంచెం ఇల్లు నాకు ఖాళీ అవుతుందండి. మీకు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, రిటర్న్ గిఫ్ట్ మాకు లేదా భవాని అని అడుగుతున్నారు కదండి. సో మీకు అవి పంపించాలి. సో ఈ గది అయితే ఇలాగా సర్దేసి తుడిచేసానండి ప్రస్తుతానికి. ఇది కూడా పైన పెట్టాల్సిన వస్తువులే. ఇదేమో చిన్నది అమ్మ గ్యాస్ స్టవ్ తీసుకొచ్చింది కదండి, ఆ గ్యాస్ స్టవ్ దీన్ని పైన ఎక్కిచ్చేసేయాలి. ఇదేమో కెట్టిలు, మొన్న అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు రూమ్లోకి కావాలి అంటే తీసిచ్చాను. ఈ కెట్టిలు కూడా పైన పెట్టాలి. సో ఈ కిచెన్లో సామాన్లన్నీ పైన పెట్టేస్తే ఇల్లు చాలా వరకు నీట్గా అయిపోతుందండి. సో టైము 11:15 అయిపోతుంది కదండి, నేను త్వరగా ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎడిటింగ్ చేసేసుకుని దాన్ని 2 PM షెడ్యూల్ చేసేసుకుని నేను మళ్ళీ మా కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే ఈరోజు 2:30 ఆ టైంకి పెస్ట్ కంట్రోల్ చేయడానికి అయితే వస్తున్నారన్నమాట. ఈరోజు పెస్ట్ కంట్రోల్ చేయించేసి రేపు మార్నింగ్ నుంచి ఇల్లు అయితే సీలింగ్ వర్క్ అయితే ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. మేము కొత్త ఇంటి నుంచి ఈ చెంబులు పల్లాలు దేవుడి సామానం అన్నీ అయితే తీసుకుని వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ సీలింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది, తర్వాత వీళ్ళంతా వుడ్ వర్క్ వచ్చి పెడతారు కదండి. సో ఇంకా మళ్ళీ అవన్నీ పాడైపోతాయి బాబా, ఇవన్నీ కొత్తవి అనేసి ఇంటికైతే తీసుకొచ్చేసాను. వీటిని నేను కడుగుతూ ఉంటే మా షాను మను అయితే వాటిని సర్దుతున్నారనమాట, ఎండలో అయితే పెడుతున్నారు. తర్వాత వీటన్నిటిని నీట్గా తుడిచేసుకుని దాచేసుకున్నానండి. ఈ చాగలు పంపించేస్తాను, మేము ఎప్పుడైనా కూడా అక్కడికే చేసుకుంటాం కదా, ఇక్కడికి ఒక్కొక్కటి ఉంచుకున్నాను అంతే. సో ఇంకొండి వీటన్నిటిని నీట్గా అయితే క్లీన్ చేసేసాను. ఇక్కడ వీడియోలో నేను పని చేసుకోవడం రన్ అవుతుందండి. ఈరోజు అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఈరోజు సాటర్డే నేను మా వారు కలిసి మా వుడ్ వర్క్కి కలరు సెలక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. మేము ఏం కలర్ సెలెక్ట్ చేసుకున్నాము ఏంటి అన్నది అయితే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మాది ఇప్పుడు కొన్న హౌసు న్యూ హౌసా ఓల్డ్ హౌసా అని చాలామంది గృహప్రవేశం సిరీస్లో కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ఇది న్యూ హౌసే, ఇండివిజువల్ కాదు, అపార్ట్మెంట్ అండి. సో ఇప్పుడు మేము దాన్ని ఇంటీరియర్కి ఇచ్చాం కదా, ఫస్ట్ అయితే సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సీలింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మనకి వుడ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే మేము ఫ్యాక్టరీ మేడ్ అయితే తీసుకున్నామండి. అంటే ఇక్కడ కార్పెంటర్ వచ్చి చెక్కలు కట్ చేసి సైజులు తీసుకుని చేసే పని ఏమీ లేదు, అంత ఫ్యాక్టరీలో తయారైపోయి డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇంకా ఏంటంటే ఇక్కడ ఏం పెద్ద పని ఉండదు, వాళ్ళు అక్కడ ఆ పని అంతా పూర్తి చేసి ఇక్కడికి వచ్చాక 2-3 డేస్లో అంతా సెట్ చేసి ఇచ్చేస్తారు అనేసి చెప్పారండి. సో ఇప్పుడు వాళ్ళు వుడ్ వర్క్ తీసుకుని వస్తున్నారు కాబట్టి వాటికి కలర్ లామినేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి రండి అంటే ఈరోజు వెళ్ళామన్నమాట. అందుకనేసి వ్లాగ్ లేట్ అయిపోయింది. సో 3 BHK హౌస్ కాబట్టి 3 బెడ్రూమ్స్కి ప్లస్ కిచెన్కి వాటికి డోర్స్కి ఏ కలర్ కావాలి ఏంటి అన్నది సెలక్షన్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ కిచెన్కి అయితే వాళ్ళు మాకు ఇచ్చిన 3D ఇమేజ్ అయితే ఇదండి. సో వాళ్ళు ఇచ్చిన ఈ 3D ఇమేజ్కి ఈ కలర్ నాకు బాగా నచ్చిందనమాట. సో వాళ్ళు డైరెక్ట్గా మనకి కలర్స్ ఎలా ఉంటుంది అనేసి వాటిని టచ్ చేసి చూపించి ఇలాగ చూపించారు. మేము కిచెన్కి గ్లాసీ లుక్ కావాలి అని అనుకున్నామండి, మనకి క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుంది అనేసి. సో కిచెన్కి మేము ఈ గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో కూడా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి, కానీ మేము ఈ గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ సెలెక్షన్ ఇవంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా వాళ్ళు ఇవన్నీ ఓకే చేసుకుని పంపించేస్తారనమాట.
సో కిచెన్కి అయితే ఈ 2 గ్రీన్ కలర్స్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోయానండి. ఫైనల్గా నాకైతే ఈ లైట్ గ్రీన్ నచ్చింది అనేసి నేను ఈ గ్రీన్కి అయితే ఓకే చెప్పాను. యాక్చువల్లీ మాకు సన్లైట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం డార్క్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అనేసి వాళ్ళు చెప్పారు. బట్ నాకు ఎంత ఆలోచించుకున్నా లైట్ గ్రీన్ నచ్చింది. సో అప్పుడు నేను ఇంకేం చేశానంటే ఫొటోస్ తీసుకుని మాది 3D చేసి ఇచ్చిన ఇమేజ్ ఉంది కదండి, ఆ ఇమేజ్ని వాళ్ళు చెప్పిన కలర్స్ని చాట్‌జీపీటీకి ఇచ్చి ఇమేజ్ జనరేట్ చెయ్యి అని అడిగాను అనమాట. ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది కలర్స్ తోటి. సో చూసినప్పుడు కూడా నాకు మళ్ళీ లైట్ కలరే నచ్చిందనమాట. సో అందుకనేసి నేను ఇంకా ఫైనల్గా లైట్ కలర్ని ఓకే అయితే చేసుకున్నానండి. ఇక్కడ నేను కొలేజ్ పెట్టాను కదండి, ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందన్న చెప్పండి. నేనైతే లైట్ కలర్లో ఉన్న గ్రీన్ది ఓకే అయితే చేసేసాను. ఇంకా ఫైనల్ లుక్ ఇంటీరియర్ అంతా అయిన తర్వాత మీకైతే నేను చూపిస్తానులేండి. సో ఇంకా కిచెన్ అయిపోయింది కదండి, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్కి వాళ్ళు మాకు 3D చేసి ఇచ్చిన ఇమేజ్ అయితే ఇదండి. ఇది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సో ఈ కలర్ బాగుంది కాబట్టి దీనికే వెళ్దామని అనుకున్నాము. అయితే వార్డ్రోబ్ కలరు లైట్ గ్రీనే, కిచెన్కి కూడా అదే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్ కలర్కి అయితే వెళ్దాము అనేసి అనుకున్నాము. సో ఇప్పుడు కూడా మేము చాలా కలర్స్ అయితే చూసామన్నమాట వాళ్ళ దగ్గర. సో ఫైనల్గా నేను బెడ్రూమ్కి అయితే ఈ కలర్ని ఓకే చేసుకున్నామండి. మనం ఏ కలర్ని ఓకే చేసుకున్నా ఫోటోని చాట్‌జీపీటీకి ఇచ్చి రూమ్ని ఇలాగా వార్డ్రోబ్కి సెట్ చేసి చూపించు అంటే అది చేస్తుందనమాట. అలా నేను చాలా ఇమేజెస్ అయితే చాలా చూసానండి చాట్‌జీపీటీ తోటి. చేసి ఫైనల్గా ఏ కలర్ బాగుంది అనుకున్నామో అదైతే ఓకే చేసుకున్నాము. నెక్స్ట్ గెట్స్ బెడ్రూమ్ అండి. అంటే ఇది మేము కిడ్స్కి అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. మనకి ఎప్పుడు గెస్ట్లు ఏమి వచ్చారు కదా, సో పిల్లల బెడ్రూము అనుకుంటున్నాం అనమాట. కానీ పిల్లలు మాతోనే ఉంటారు కానీ ఆ బెడ్రూమ్కి అయితే మేము ఈ విధంగా ఇంటీరియర్ అయితే అనుకున్నామండి. ఇది మనకి వాళ్ళు 3D చేసి ఇచ్చిన ఇమేజ్ అనమాట. సో ఇప్పుడు మా షాను ఏమో పింక్ కలర్లో కావాలి అని అందనమాట. సో పింక్ షేడ్ వచ్చేది ఏమన్నా మనము సెలెక్ట్ చేసుకోవాలి కలర్ అనేసి అనుకున్నామండి. అలాగనేసి డార్క్ పింక్లో మెరిసిపోయేలాగా అయితే అసలు వద్దు, చాలా లైట్గా కొంచెం చూస్తే పింక్ షేడ్ రావాలి అన్నట్టు అనుకున్నాము. సో దానికి చాలా కలర్లు అయితే చూసి ఫైనల్గా నేను చాలా ఇమేజెస్ జనరేట్ చేసుకుని ఈ కలర్ బాగుంది కదా అనేసి ఈ కలర్ అయితే ఓకే చేసుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ ఏంటంటే పిల్లలకి మొత్తం స్టడీ రూమ్ కింద వీడియో షూటింగ్స్కి ఉపయోగించుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఈ రూమ్కి వాళ్ళు మనకిచ్చిన 3D అయితే ఇలా ఉందండి. అయితే వీళ్ళు ఈ రూమ్కి కలర్ అయితే బాగుంటుంది అనేసి అన్నారు. సో ఆ కలర్తో ఇమేజ్ని జనరేట్ చేసి చూశాను. చాట్‌జీపీటీలో అయితే ఇలా వచ్చింది. చాట్‌జీపీటీ ఇమేజ్ ఎంతసేపు అయినా డౌన్లోడ్ అవ్వట్లేదండి. పోనీ స్క్రీన్ షాట్ తీద్దాము అన్నా కూడా అది అలా బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది అనమాట. సో అందుకనేసి ఇక్కడ ఇమేజ్ అయితే పెట్టలేకపోతున్నాను. సో ఫైనల్గా కలర్ సెలెక్షన్ అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీలో వర్క్ అయితే స్టార్ట్ చేసుకుని ఇక్కడ మెటీరియల్ తీసుకొచ్చి ఫిక్స్ చేసేస్తామన్నారు. ఆగస్ట్ ఎండింగ్ కల్లా మీకు ఇంటీరియర్ మొత్తం అయిపోతుంది అని అన్నారండి. సో చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది. రేపు వ్లాగ్లో అసలు సీలింగ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది, పెస్ట్ కంట్రోల్ ఎలా చేపించాము, ఎలా చేస్తారు, ఇవన్నీ అయితే కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తానండి. అండ్ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో కోసం చాలామంది అడుగుతున్నారు. ఆ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి షూటింగ్. ఇంకా ఎడిట్ చేసి నేను పెట్టాలి అంతే. ఇంకా నైట్ పడుకునే ముందు అయితే నేను పప్పు అయితే రుబ్బుతున్నానండి. సడన్గా గుర్తొచ్చింది మా చిన్నొదిన చిన్నపిల్లోడు అయితే ఇంటికి వస్తున్నారు అనేసి సడన్గా గుర్తొచ్చిందనమాట. వాళ్ళు ముందు రోజు రాత్రి అన్నారు కానీ టికెట్ అయ్యాక చెప్తానన్నారు. వాళ్ళు మర్చిపోయారు, నేను అడగడం మర్చిపోయాను. సో ఆ వదిన వస్తున్నాను అని నైట్ మెసేజ్లో చెప్పిందనమాట. అప్పుడు అమ్మో పప్పు రుబ్బలేదు అనేసి నాకు గుర్తొచ్చి త్వరగా అయితే పప్పు నానబెట్టుకుని రుబ్బానండి. మళ్ళీ పిల్లోడు రాగానే ఇడ్లీ అంటారు, మళ్ళీ ఇడ్లీ లేకపోతే ఇబ్బంది అవుతుంది, బయటికి ఎందుకులే అనేసి ఇంక నేను అప్పటికప్పుడు రుబ్బి పడుకునేసరికి టైం అయితే 11 o'clock అయిపోయిందనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈరోజైతే చాలా చిన్న వీడియో పెట్టాను. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న కలర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా మేమైతే సెలెక్షన్ అయితే అయిపోయిందిలేండి. మీరు ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.